అందరికీ నమస్కారం అండి. ఈ 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఈ 2 గ్రహణాలు కూడా ఏర్పడబోతున్నాయండి. ఈరోజు వీడియోలో ఈ సూర్య చంద్రగ్రహణాలు ఈ 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో ఏ తేదీన ఏర్పడబోతున్నాయి, గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలేంటి, గ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది, ఇంకా మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, ఇంకా గ్రహణ నియమాలు పాటించాలా వద్దా, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తా అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఈ క్రమంలో సూర్యుడి కాంతి భూమిపై పడకుండా చంద్రుడు అడ్డంగా అయితే నిలిచి ఉంటాడండి. ఇందువల్ల మనకి సూర్యగ్రహణం అయితే ఏర్పడిపోతుంది. రెండవ సూర్యగ్రహణం అనేది 2026 సంవత్సరం ఆగస్టు 12వ తేదీ బుధవారం రోజున సంభవిస్తుందండి. ఖగోళ శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఈ 2026 సంవత్సరం ఏర్పడిన ఈ రెండో సూర్యగ్రహణాన్ని కంకణాకార సూర్యగ్రహణంగా పరిగణిస్తారండి. ఈ కంకణాకార సూర్యగ్రహణం ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఇది మండుతున్న వలయంలో కనిపిస్తుందంట. అలాగే ఈ సూర్యగ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారని నిపుణులైతే పేర్కొన్నారు. భారత ప్రామాణిక సమయం ప్రకారం ఈ గ్రహణం ఆగస్టు 12వ తేదీ రాత్రి సంభవిస్తుందండి. ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు వచ్చి ఆగస్టు 12వ తేదీ గ్రహణ పాక్షిక దశ అనేది రాత్రి 9:04 ప్రారంభమయ్యి ఆగస్టు 13వ తేదీ ఉదయం అంటే తెల్లవారుజామున 4:25 వరకు అయితే ఉంటుంది. మొత్తంగా అయితే ఈ సూర్యగ్రహణం యొక్క ప్రధాన దశ అనేది 6:23 పాటైతే ఉంటుందండి. అందువల్ల ఈ గ్రహణాన్ని సుదీర్ఘకాల సూర్యగ్రహణంగా పరిగణిస్తారు. ఈ గ్రహణం సంభవించే సమయంలో భారతదేశంలో రాత్రి సమయం కావడం వల్ల ఇక్కడైతే ఈ గ్రహణం అయితే ఉండదండి. సూతకాలం కూడా ఇక్కడైతే వర్తించడం. ఈ గ్రహణ నియమాలు అనేది ఇక్కడ ఏమి వర్తించవు కాబట్టి మనం అమావాస్య రోజు నిర్వహించే పూజ, స్నాన, దానాలు, నైవేద్యాలు సంబంధించిన అన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవచ్చండి. అయితే ఈ గ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందో ఇప్పుడే తెలియజేస్తాను. ఈ రెండవ సూర్యగ్రహణం కనిపించే ప్రాంతాలు వచ్చి యూరోప్, ఆసియా, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, ఆర్కిటిక్ ప్రాంతాల్లో అయితే కనిపిస్తుంది. ఇంకా గ్రీన్లాండ్, ఐర్లాండ్, స్పెయిన్, కెనడాలో సంపూర్ణంగా అయితే కనిపిస్తుందండి. అదేవిధంగా నార్వే, స్వీడన్, పోలాండ్, డెన్మార్క్, ఇటలీ, లండన్, బెల్జియం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ ఈ ప్రాంతాల్లో అయితే పాక్షికంగా అయితే కనిపిస్తుంది ఈ సూర్యగ్రహణం అనేది. భారతదేశంలో అయితే ఈ సూర్యగ్రహణం అయితే కనిపించదు. సూతకాలం కూడా వర్తించదు. గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు అయితే పాటించిన అవసరం లేదండి. అయితే ఇప్పుడు ఈ 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో మనకి రెండవ చంద్రగ్రహణం గురించి అయితే తెలుసుకుందామండి. ఈ చంద్రగ్రహణం ఈ ఆగస్టు నెలలో ఎప్పుడు ఏర్పడిపోతుందో, ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందో ఇప్పుడైతే తెలుసుకుందాము. ఇది రెండవ చంద్రగ్రహణం, మరి ఈ సంవత్సరంలో వచ్చే చివరి చంద్రగ్రహణం అండి. ఈ ఆగస్టు నెలలో అయితే రాబోతుంది. ఇది మనకి 2026 సంవత్సరం ఆగస్టు 28వ తేదీ పౌర్ణమి రోజైతే ఏర్పడిపోతుంది. సాధారణంగా పౌర్ణమి రోజున వచ్చే చంద్రగ్రహణానికి మన హిందూ మతాల శాస్త్రంలో ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అయితే ఉందండి. ఈ సంవత్సరం మరింత విశేషమైనది ఏంటంటే రాఖీ పౌర్ణిమ. ఈరోజు రాఖీ పౌర్ణమి రోజునే మనకి ఈ చంద్రగ్రహణం అయితే ఏర్పడిపోతుంది. అయితే ఈ చంద్రగ్రహణం కూడా మన భారతదేశంలో అయితే కనిపించదండి. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోతాడు. సాధారణ వాడుకలో మనం బ్లడ్ మూన్ కూడా అని పిలుస్తామండి. సూర్యుడు చంద్రుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు భూమి యొక్క దట్టమైన నీడ చంద్రుడిని పూర్తిగా కప్పి వేయడం వల్ల ఈ అద్భుతమైనటువంటి ఎరుపు రంగు మనకి కనిపిస్తుందండి. ఈ చంద్రగ్రహణం కనిపించే ప్రాంతాలు వచ్చి యూరోప్, అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, ఆఫ్రికా ఖండంతో పాటు పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం పరిసర ప్రాంతంలో స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదండి. అందువల్ల ఎటువంటి సూతకాలం మన దేశానికైతే వర్తించదు. ఓకే అండి, ఈ సూర్యచంద్ర గ్రహణాలు మనకి ఈ ఆగస్టు నెలలో ఏ తేదీన ఏర్పడ్డాయో ఈ వీడియోలో తెలియజేస్తాను. మీకు ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఏమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.